పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లొంగిపోతారని ప్రచారం జరుగుతోంది. నరసరావుపేట కోర్టులో లొంగిపోతారనే ప్రచారం జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. కేవలం అనుమానం మాత్రమేనని, ఎలాంటి సమాచారం లేదని పోలీసులు అయితే తెలిపారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి నాగరాజు మనకు అందుబాటులో ఉన్నారు. నాగరాజు, ఈ పిన్నెల్లి కోర్టులో లొంగిపోతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నరసరావుపేట కోర్టు వద్ద ఎటువంటి పరిస్థితి నెలకొంది? గత 2 రోజులుగా కూడా పిన్నెల కోసం అయితే ప్రత్యేక బృందాలు గాలిస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద హైడ్రామా నడుస్తూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా నరసరావుపేట కోర్టులో కూడా లొంగిపోతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. అటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా మొత్తం కూడా ఇక్కడికి కోర్టు లొంగిపోతారని చెప్పిన సమాచారం ఉందని చెప్పేసి నేను చెప్పడంతో కూడా అటు బలగాలు మొత్తం కేంద్ర బలగాలు కూడా అక్కడ హైకోర్టు చుట్టూ మొత్తం కూడా మోహరించి ఉన్నాయి. ఏ క్షణంలో కంపల్సరీగా మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి పక్కన పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తానికైతే అటు నరసరావుపేటలో కూడా లొంగిపోదని చెప్పేసి ప్రతి ప్రకారం జరుగుతున్న పరిస్థితుల్లో కూడా పోలీసులు కూడా మొత్తం చుట్టూ మొత్తం కూడా కోర్టు ఆవరణ మొత్తం కూడా ఆవరించి ఉన్నారు. అయితే రేపు నుంచి పిన్నెల్లి రామకృష్ణ వచ్చిన తర్వాత కూడా అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కేవలం అతను లొంగిపోతుంది మన సమాచారం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. హరీష్, నాగరాజు, ఆల్రెడీ ఇప్పటికే పిన్నెల్లి ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో ఆయన ముందస్తు బెయిల్పై విచారణ కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన నరసరావుపేట కోర్టులో లొంగిపోతారు అనే వార్తలు ఎంతవరకు నిజం? పోలీసులు ఏమంటున్నారు? అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా కోర్టులో లొంగిపోతారని చెప్పి చెప్తారు. మనమే కోర్టు సెలవులు ఉన్నా కానీ జడ్జి గారి ముందు లొంగిపోతారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లోపు కూడా హైకోర్టులో కూడా ఇప్పటికే అతను ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీని మీద కూడా ఈ రోజు వాదన జరిగే అవకాశం అయితే ఉంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం ఇవాళ అంటే బెయిల్ పిటిషన్ వచ్చిన తర్వాత కూడా తర్వాత ముందస్తు కూడా లొంగిపోతారు, లేదంటే బెయిల్ పిటిషన్ కోసం వేచి వస్తారని చెప్పడం కూడా మాకు కొద్ది గంటలు కూడా చేయాల్సిన విషయం అయితే ఉంది. హరీష్, నాగరాజు, అంటే ఆయన బెయిల్ కి సంబంధించి తీర్పు వచ్చేంత వరకు పోలీసులు వేచి చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దానిపైన విచారణకు కోర్టు కూడా అంగీకరించిన నేపథ్యంలో వేచి చూసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పటికే పోలీసులు కూడా అంటే ముందస్తుగా వాళ్ళు చెప్తున్నటువంటి అంటే గత 2 రోజులుగా కూడా ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. 4 బృందాలు కూడా అటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర కూడా పోలీసులు కూడా ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన అయితే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా తర్వాత కూడా మొత్తం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా అరెస్ట్ చేస్తామని చెప్పని కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే ఈవీఎం పగలగొట్టిన సంఘటన సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈలోపు పిటిషన్ అంటే ఈలోపు హైకోర్టులో పిటిషన్ వచ్చిన తర్వాత అప్పుడు దాకా వేచి చూసే పరిస్థితి కనబడడం లేదు. మొత్తానికి అయితే మాత్రం ముందుగా లొంగిపోయే పరిస్థితి అయితే మాత్రం ఉంటే సంపద అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఎస్పీ కూడా ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా మొత్తం కూడా పహారా కాస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారిని కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణ మొత్తంగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు కూడా చెబుతున్నారు. హరీష్, నాగరాజు, అంటే ఒకవైపు ఏమో ఆయన కోర్టులో లొంగిపోతారు అని ప్రచారం రావటం అది కేవలం అనుమానం మాత్రమే అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇందులో నిజం ఎంత ఉంది? ప్రస్తుతం పిన్నెల్లి ఎక్కడున్నారు అన్న సమాచారం ఏమన్నా తెలుస్తోందా? పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ప్రస్తుతానికి అయితే పిన్నెల్లి వర్గాలు చెప్తున్న ప్రకారం అయితే అతను కంపల్సరీగా ముందస్తు బెయిల్ పిటిషన్ తీసుకుంటారని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాతగానే ఏదైనా కానీ చేస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకనే కూడా అంటే ఇది మాత్రం కేవలం కూడా అందరినీ అంటే కేవలం మేము ముందస్తుగా లొంగిపోతామని చెప్తామని చెప్తారు. హరీష్, రైట్, థ్యాంక్ యూ నాగరాజు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని పిటిషన్ కు విచారణకు స్వీకరించింది ఏపీ హైకోర్టు. మరోవైపు మరికాసేపట్లో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టులో విచారణ అన్నది జరగనుంది. మరోవైపు నరసరావుపేట కోర్టు వద్ద పిన్నెల్లి ముందస్తుగా ఆయన లొంగిపోతారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నరసరావుపేట కోర్టు ప్రాంగణంలో కూడా పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించారు. ఆయన వస్తే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 10 టీవీ స్క్రీన్ పైన కూడా మనం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. కోర్టు ఆవరణలో అయితే ఇప్పటికే భారీగా పోలీసులు అక్కడ మోహరించారు. కొంతమంది సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులు సైతం అక్కడ మోహరించారు. పిన్నెల్లి కోర్టు వద్ద లొంగిపోతారు అని ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది మనకు తెలియదు. మరోవైపు ఏపీ హైకోర్టులో కాసేపట్లోనే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందన్నది చూడాలి. ఈ నేపథ్యంలో పోలీసులు మరి తీర్పు వచ్చేంత వరకు వేచి చూస్తారా, లేకపోతే ఈలోపే ఆయన అన్నట్టు కోర్టు ప్రాంగణానికి వస్తే అరెస్ట్ చేస్తారా అన్నది కూడా మనం కాసేపట్లో వేచి చూడాలి. ఒకవైపు
ఇటు పోలీసులు అయితే ఆయన కోసం తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు, ఆయన అరెస్ట్ చేసేందుకు. ఇటు తెలంగాణలో మరింత సమాచారంతో మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్. హరీష, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ప్రత్యేక బృందాలు ఒకవైపు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దాదాపు 3 రాష్ట్రాల్లో ఆయన కోసం గాలింపు చర్యలు ప్రత్యేక బృందాలు 6 బృందాలు గాలిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరొక వైపు నరసరావుపేట కోర్టులో లొంగిపోతారని కొద్దిసేపటి క్రితమే ప్రచారం జరిగింది. అక్కడ పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున చేపట్టారు. అక్కడ కోర్టు పరిసరాలకు కూడా ఎవరిని రానియకుండా పోలీసు బందోబస్తు బారికేడ్లు కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కొద్ది నిమిషాల క్రితమే ఏపీ హైకోర్టులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ వేశారు. మరికొద్ది నిమిషాల్లోనే హైకోర్టు దీనిపైన విచారణకి స్వీకరించింది. విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో గడిచిన 48 గంటలుగా అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎన్నికల సమయంలో ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి కేసులో చాలా కీలకంగా చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పైన కేసు నమోదు చేసింది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసింది. ఆయనకు సంబంధించినటువంటి వీడియో కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన అటు వైసీపీ కూడా అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరొకవైపు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కూడా ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందని మాకు సంబంధం లేదు అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ముఖేష్ కుమార్ మీనా సీఈఓ దానిపైన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి నాటకీయమైన పరిణామాల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం అనేది ఇప్పుడు పెద్ద కీలక పరిణామంగా భావించవచ్చు. 3 రాష్ట్రాల్లో అటు తెలంగాణ, ఇటు కర్ణాటక, అటు తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఏపీ పోలీస్ బృందాలకు ప్రత్యేక బృందాలు దాదాపు 6 బృందాలన్నీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో అన్ని అనుక్షణం ఆయన బంధువుల పట్ల ఆయనకున్నటువంటి డ్రైవర్లు, ఆయన బంధువులు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఫోన్ల పైన నియంత్రణ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం స్వీకరించింది ఏపీ హైకోర్టు. దాని మీద కొద్దిసేపట్లోనే దానిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు, అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి అంశానికి సంబంధించి కొంతమంది అధికారులపైన ఇప్పటికే చర్యలు తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించినటువంటి కీలకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన సీరియస్ చర్యలు ఉంటాయని చెప్పేసి భావించవచ్చు. హరీష. థ్యాంక్ యూ జయరాజ్.